త్వరగా వెళ్ళి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు అది చూసారా. 15వ వచనంలో కోరిక కలిగింది. వింటున్నారు కదా? 15వ వచనంలో కోరిక కలిగింది. ఏమని కోరిక? రండి వెళ్ళి చూద్దామని. నేను నోట్స్ రాసుకునేటప్పుడు నేను అనుకున్నాను, వారు కోరిక కలిగింది, దే హ్యాడ్ ఎ డిజైర్. ఏం చేయకుండా విన్నాంలే బాగుందిలే అని ఉంటే వారు మిస్ అయిపోదురు, ప్రభు వారిని చూస్తానికి మిస్ అయిపోదురు. కోరికతో నువ్వు వచ్చావు, దేవుణ్ణి ఆరాధించాలని కోరికతో వచ్చావు, క్రిస్మస్ సంబరాలు జరుపుకుందామని కోరికతో వచ్చావు, నీ జీవితంలో భయము పోవాలని కోరికతో వచ్చావు, నీ జీవితంలో ఆందోళన పోవాలని కోరికతో వచ్చావు. కానీ ఆ కోరికను నువ్వు నిర్ణయంగా మార్చాలి. You have come into the sanctuary with a fear, with a worry, with anxiety, or maybe with a depression, or maybe with a unknown problem, but you have a desire. Lord, help me. I'm going to church. ప్రార్థిస్తూ వచ్చావేమో, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థిస్తూ వచ్చావేమో. ఆ కోరికను నిర్ణయంగా మార్చిన నాడు నీ జీవితంలో సంతోషం. ఆ కోరికను నిర్ణయంగా తీసుకున్న నాడు నీ జీవితంలో శాంతి, సమాధానం. ఆ కోరికను నిర్ణయంగా మార్చిన నాడు నీ జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుంది. వారు మనం చూసినట్లయితే చూడండి, వారు 16వ వచనంలో వారు ఏదైతే విన్నారో వారు వెళ్ళి త్వరగా వెళ్ళి, వారి జీవితంలో వారి హృదయంలో ఒక కోరిక కలిగింది. రేపు వెళ్దాంలే, వచ్చే ఆదివారం విందాంలే వర్తమానం, లేకపోతే వచ్చే సండే మనం చూద్దాంలే, లేకపోతే అయ్యగారు చెప్పినప్పుడు మనం విందాంలే, లేకపోతే ఎప్పుడన్నా ఇంకా టైం ఉందిలే. ప్రియ తమ్ముడు అనుకున్నా ఇంకా టైం ఉంది, ఇంకా నాకు నా జీవితంలో సరి చేసుకోవలసిన సంఘటనలు, లేకపోతే సెట్ చేసుకోవాల్సిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాము అని అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం, కాలము సమయము దేవుని చేతిలో ఉంది. దేవుని సేవకుడిగా అడుగుతున్నాను, ఈ గొర్రెల కాపర్లు హృదయంలో ఒక కోరిక కలిగింది. ఆ కోరిక పట్ల నిర్ణయం తీసుకున్నారు. వారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారు ఇతరులకు చెప్పగలిగారు. ఈ సమయంలో నీ భయములు ఎదుర్కొంటున్నాము, నీ భయము విశ్వాసంగా మార్చబడాలి. ఆందోళన ఉందామేమో, ఆందోళన ఆరాధనగా మార్చబడాలి. నీ జీవితంలో కోరిక ఉందేమో, నువ్వు ఆ కోరికను పట్ల నువ్వేం చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నావేమో. ఈరోజు టుడే యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ కోరిక నిర్ణయంగా మారునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.